హాయ్. సూర్య రెట్రో మూవీ ఎలా ఉందండి చూసారా మీరు ఇప్పుడు? సూర్య గారిది రెట్రో మూవీ ఇప్పుడే చూడడం జరిగిందండి. సినిమా అయితే చాలా బాగుంది. నేను సూర్య గారికి చాలా పెద్ద అభిమాని అండి. అయితే ఆయన మొన్న నటించిన కంగువా సినిమా ఫ్లాప్ అవడంతో చాలా నిరాశపడ్డాను. ఈ సినిమా ఎలా ఉండిద్ది అనుకుంటా ఉన్నా. కాకపోతే ముందు నుంచి డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారు అన్నప్పుడు ఈ సినిమా మీద బాగా హోప్స్ వచ్చినాయి. ఆయన ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న రైటర్ డైరెక్టర్ అనమాట. ఆయన లాంటి డైరెక్షన్ లో మన సూర్య గారు నటిస్తున్నారంటే నాకు ముందు నుంచి సినిమా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయితే అంటున్నాను. అయితే లోపల సినిమా చూసినంతసేపు నాకైతే మైండ్ బ్లాక్ అయిందండి. అంత బాగుంది సినిమా. నేను ఏదో హిట్ అయితే అనుకున్నా, కానీ బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ లో ఉంది. అసలు సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా సూర్య గారు చాలా రోజుల నుంచి ఒక బలమైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన ఆ సక్సెస్ ని అందుకున్నారని చెప్పి మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు అనమాట. లేదండి, ఆ మాట మాత్రం అవాస్తవం. అసలు సినిమాలో మ్యూజిక్ హైలైట్. ప్రతి షాట్ కంపోజిషన్ ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్ గా మ్యూజిక్ ఇచ్చారన్నమాట. సంతోష్ నారాయణ గారు ప్రాణం పెట్టి అసలు మన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారికి ఏం కావాలో అది పర్ఫెక్ట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. అసలు లేదండి, ఎడిటింగ్ అసలు క్వశ్చన్ మార్క్ లేదు. అసలు ఎడిటింగ్ అల్టిమేట్ గా ఉందన్నమాట. ఇది రెట్రో కథ అంటే ఏంటి, 90లో 80లో జరిగిన కథ అనమాట. ఆ కథను ప్రజెంట్ చేసిన విధానంలో ఈ ఎడిటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది. దాన్ని చాలా బాగా యూజ్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ గా ఉందన్నమాట. యాక్చువల్గా పూజ హెగ్డే గారిని మనం తెలుగు సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది అనమాట. ఆవిడ రీఎంట్రీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆవిడ దీంట్లో గ్లామర్ అనే దానికన్నా కూడా పర్ఫార్మెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది అనమాట. ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కసారి హీరో గారికి తగ్గట్టుగా ఉంటుంది ఆవిడ పర్ఫార్మెన్స్. అందులో ఆవిడైతే చాలా బాగా చేశారనమాట. ఆవిడని చూడడం వల్ల చాలా ఉత్సాహంగా అనిపించింది నాకైతే. సూర్య గారిని డామినేట్ చేసే సినిమా ఎవరికి లేదండి. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ వేరు. అసలు ఆయన లుక్ చూసారు, అసలు మీరు ఆ స్టైల్ చూసారా, అసలు ఎలా ఉన్నాడు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది. మామూలుగానే పర్ఫార్మెన్స్ కుమ్మేస్తారు. ఇంకా అలాంటి లుక్ స్టైల్ ఉండి ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏ సినిమాలో అయినా సరే విలను ఎప్పుడైతే బలంగా ఉంటాడో అప్పుడు హీరో కూడా చాలా బలంగా కనబడతాడు అనమాట. ఈ సినిమాలో హీరోకి కానీ విలన్ కానీ చాలా పెక్యులర్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి వాళ్ళు చాలా బాగా పండించారు. ముఖ్యంగా హీరో ఎంత ఎలివేట్ అవుతాడంటే విలన్ అంత బలంగా ఉన్నాడు అనమాట. ఖచ్చితంగా విలన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. దానికి హీరో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది. మనకి సూర్య గారి ఒక యముడు, ఒక పెద్ద పెద్ద సినిమాలు చూసిన రేంజ్ లో మనకు అనిపించింది అనమాట. అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అసలు కార్తిక్ సుబ్బరాజు గారు ఇంకా నో మ్యాటర్ అండి. ఆయన అనుకున్నట్టుగా తీశారనమాట. అసలు ఆ మేకింగ్ మాత్రం అల్టిమేట్. అది ఆయన ఒక్కల వల్ల సాధ్యమైంది. అంత బాగుంది ఆయన మేకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. కార్తిక్ సుబ్బరాజు గారికి ఈ సినిమాతో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏం లేదు, సూర్య గారు కంగువా అనేది ఇప్పుడు ఒక హీరోగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కానీ ఏ సినిమా చూసుకున్నా సరే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయలేదు అనమాట. ఈ సినిమాలో కూడా ఆయన అనుకున్నట్టుగానే చాలా బాగా చేసి చూపించారు. నిజంగా నేనైతే చాలా చోట్ల ఆశ్చర్యపోయాను. అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. లేదు, మేకింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఆ విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అల్టిమేట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాలంటే ఏంటంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదో అది బాగా చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. సూపర్, బ్లాక్ బస్టర్ అసలు.